మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సింగరేణిలో 1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని లెక్కలు చూపడంతో పాటు ఆదాయ పన్ను కూడా కట్టారని, ఆ బొగ్గు ఏమైందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క స్పష్టతనివ్వాలన్నారు. బొగ్గు ఉంటే తాను క్షమాపణ చెబుతానని, లేకపోతే ఏం చెయ్యాలో చెప్పాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. నాడు సింగరేణి ఫిక్స్డ్ డిపాజిట్లు 3000 కోట్లు ఉంటే ప్రస్తుతం 4000 కోట్లు ఓడీలోకి వెళ్లిందన్నారు. నలభై లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టీ కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంతా తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే, ఉన్నదా లేదా? ఏమైంది? ఆ 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద ఉన్నదని నేను బాయి వైజ్ చెప్పిన మీకు. మరి బొగ్గు ఉన్నదా లేదా, ఎక్కడుంది, బొగ్గు ఏమైంది, ఎవడమ్ముకున్నాడు, మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిరి, అసలు తీసిండ్రా తీయలేదా, తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా, తీయకుండానే తీసినట్టు చూపించిండ్రా, లేదు ఇది ఎవరికైనా అమ్ముకున్నారా? మరి 1600 కోట్లు ఎవరి జేబులకు వాయే? తీయని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా? అంటే తీసినట్టున్నారు. తీస్తే మరి ఏమైంది బొగ్గు? మరి ఎవరికి అమ్ముకున్నారు? సీక్రెట్గా అమ్ముకున్నారా, షార్ట్కి అమ్ముకున్నారా? ఈ 1600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తియాల్సిన అవసరం ఉంది.